ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కాపుదల మనకు అనుగ్రహింపబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మనము ఏ రీతిగా ఉండాలి అనేది ఇక్కడ రాయబడి ఉన్నది. యథార్థముగాను ఉత్తమమైనది చేసే వారముగా మనం ఉండాలి. ఎందుకు యథార్థమైనది ఉత్తమమైనది మనం చెయ్యాలంటే, మనం ఆరాధించే దేవుడు యథార్థవంతుడు, ఉత్తముడు. ఆయన యథార్థవంతుడు, ఉత్తముడు గనుక మనము కూడా అలాగునే చేయుటకు మనం ప్రయాసపడాలి. యథార్థమైనది ఉత్తమమైనది చేయటం అంటే న్యాయమైనది మంచిది మనం చేయాలి. న్యాయమైనది మంచిది ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడిపించబడటమే యథార్థముగాను ఉత్తమమైనది చేయటము. ఈ మాటలు వింటున్న మనము యథార్థమైనది ఉత్తమమైనది మనం చేస్తున్నామా? దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. ఈ లోకములో అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలి గనుక దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అలా జీవించినప్పుడు కలిగే ఆశీర్వాదం ఏమిటో ఆ వాక్యంలోని మనం చూస్తామండి. దేవుడు అంటారు, స్వాధీనపరుచుకునే మంచి దేశము, మంచి దేశము, ఆ దేశములో సమృద్ధి ఉంటుంది. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. పాలు అనగా దేవుని వాక్యము, తేనె అనగా దేవుని ప్రేమ. అంటే దేవుని వాక్యము, దేవుని ప్రేమ ఉన్న మంచి దేశం అది. ఆ దేశమందు సురక్షితము కలుగుతుంది, సంతోషంగా నివసించగలుగుతాము. అనగా మనము దేవుని దృష్టికి న్యాయమైనది మంచిది చేసినప్పుడు, అంటే దేవుని యందు భయభక్తులు నిలిపి వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు మనం సమాధానంగా ఉండగలుగుతాం. కుటుంబాల్లో క్షేమం కలుగుతుంది. ప్రతి వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రతి వారు ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఉన్న పిల్లల మాట వింటారు. వధువు కొరత లేకుండా దేవుడు సమృద్ధిని కలిగిస్తారు. ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనం చేస్తాడు గనుక మనము దేవుని దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది మనం చేసేవారముగా ఉండాలి. ఈ మాటలు వింటున్న నీవు మనుషుల దృష్టికి మంచిగా ఉంటున్నావా? దేవుని దృష్టికి మంచిగా ఉంటున్నావా? న్యాయంగా నడిపించబడుతున్నావా? ఆలోచించుకోవాలి. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నిట భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని గైకొని అనుసరించి దేవుని కొరకు ఈ లోకములో సాక్షులుగా బ్రతుకుదముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. గడిచిన దినాలు మీరు కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు మీ జీవం కలిగిన వాక్కులు వినుటకు సహాయం చేసి ఉన్నారు. మేము ఈ లోకములో మీ దృష్టికి యథార్థమైనది ఏదో ఉత్తమమైనది ఏదో కనుగొని ఆ రీతిగా మేము బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. న్యాయంగా మేము బ్రతకాలని, భయభక్తులు కలిగి ఉండాలని, ఈ వాక్యానుసారంగా బ్రతకడమే యథార్థతని, ఉత్తమమైనదని ఈ లేఖనాలను మేము ధ్యానించుకోవడానికి సహాయం చేశారు. దినమంతా మీ సన్నిధి మాతో ఉంచి, కృపాక్షేమాలు తోడుగా ఉంచి, మా అవసరాలు తీర్చి మమ్ములను మీ కృపలో దాచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.